అటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడు వస్తున్న థంబ్నెయిల్స్ కానీ, ఇప్పుడు వస్తున్న రిపోర్టింగ్ కానీ, ఇప్పుడు వస్తున్న హెడ్లైన్స్ కానీ మనం ఇష్టపడతామా అలాంటివి మన గురించి రాయటానికి? ఇది ఒకసారి మీడియా అంతా ఆలోచించాలి. మేము మీడియా అన్నప్పుడు మాకు చాలా క్లారిటీ ఉంది, రిపోర్టర్స్ కాదు, మేనేజ్మెంట్సే మోస్ట్ ఆఫ్ ద టైం. మేనేజ్మెంట్స్ ఎట్లా పుష్ చేస్తాయో మాకు తెలుసు. మేమందరం కూడా అక్కడి నుంచే వచ్చాము, ఉన్నాము కూడా ఇప్పటికీ. ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు ఇండిపెండెంట్గా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, పత్రికల్లో పనిచేస్తున్న వాళ్ళు, ఛానల్స్లో పనిచేస్తున్న వాళ్ళకు మాకు కూడా తెలుసు ఎట్లా పుష్ చేస్తారనేది. బట్ కొంచెం ఆ సెన్సిటివిటీ అనేది ఉండాలి అని మేము అనుకుంటున్నాం. ఒకటి సెన్సిటివ్గా ఉండాలి, రెండోది ఇది ఎథికలా కాదా, మూడోది ఇది లీగలా కాదా. ఒకటి మనం సెన్సిటివ్గా ఉన్నామా లేమని చెక్ చేసుకోవాలి, రెండోది ఇది ఎథికలేనా. మనం ఒక చిన్న పాపతో ఇంటర్వ్యూ చేస్తున్నాం, చిన్న పాపను తీసుకొచ్చి. మైనర్ని ఇంటర్వ్యూ చేయకూడదు అనేది లా. కేవలం లా మాత్రమే కాదు, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కూడా మనకు గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం కూడా అది తప్పు. అటువంటిది కూడా చేస్తున్నాం. దాంతో పాటుగా మనం వాళ్ళ ఇళ్లలోకి, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకుని పోయి, మేము చాలా ఛానల్స్ వాళ్ళని చూసాము, ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. అట్లా వెళ్ళిపోవటం అనేది కరెక్ట్ కాదు అనేది ఎందుకు మనకు తెలియట్లేదు. అంటే ఏం పుష్ చేస్తుంది మనని? ముఖ్యంగా ఈ అప్పీల్ మేము పెద్ద ఛానల్స్కి, లెగసీ మీడియాకి చేస్తున్నాం. ఎందుకంటే లెగసీ మీడియా పద్ధతి పాటిస్తే చిన్న మీడియా కూడా ఫాలో అవుతుంది. కానీ విషాదం ఏంటంటే చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ అన్ని వ్యూస్ కోసం ఈ పని చేస్తుంటే పెద్ద పెద్ద ఛానల్స్ కూడా వాళ్ళనే ఫాలో అవుతున్నారు. అది చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కష్టంగా ఉంది. మనం ఒక్కసారి మనని స్వేచ్ఛ ప్లేస్లో పెట్టుకొని ఆలోచిద్దాం. అమ్మాయి తన జీవితాన్ని అంతం చేసుకుంది, ఒక కష్టంతో అంతం చేసుకుంది. ఆ తర్వాత ఆ కుటుంబానికి గ్రీవ్ చేసుకోవడానికి కొంచెం టైం కావాలి. అవన్నీ వదిలేసి మనం వాళ్ళ వెంట పడి ఒక రకంగా వేధిస్తున్నాం. ఈ వేధింపులు ఆపండి, స్వేచ్ఛ కుటుంబాన్ని వేధించడం ఆపండి. ఇది రోజు రోజుకి కొత్త మలుపు తిరుగుతుంది. ముందు అమ్మాయిని తీసుకొచ్చారు, ఇవాళ పూర్ణచంద్ర భార్య వచ్చి మాట్లాడింది. బహుశా నేను అనుకోవటం ఇవాళ నుంచి మీడియా పూర్ణచంద్ర భార్య వెంటబడుతుంది, ఆమె వెంటబడి ఇంటర్వ్యూలు కూడా చేస్తుంది. సో అంటే మన క్లిక్ బైట్స్ కోసం, మన వ్యూస్ కోసం వీళ్ళందరినీ వేధించడం మానాలి అని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా చట్టానికి సంబంధించి కూడా మేము డీటెయిల్స్ చెప్పబోతున్నాం. మనకు సత్యవతి గారు ఉన్నారు, దాని మీద తను అథారిటీ, తను చెప్తారు. మా డిమాండ్ కూడా ఏంటంటే, ఇప్పటి వరకు ఏదైతే ఫీడ్ ఉందో తెలుసో తెలియకో, ఎందుకంటే ఇప్పుడే చెప్తున్నా, ఒక ఛానల్లో తీసేశారు, ఫీడ్ తీసేశారు, థంబ్నెయిల్స్ చేంజ్ చేశారు, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అందరికి ఇచ్చారు, మీరు ఇలాంటి పని చేయొద్దు అని. అంటే అది హోప్. మిగిలిన వాళ్ళు కూడా దయచేసి ఆ ఫీడ్ తీసేయండి. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, యూట్యూబ్ ఛానల్స్ దయచేసి ఆలోచించండి, ఆ ఫీడ్ని తీసేయండి, పర్వాలేదు. ఎందుకంటే ఆ పిల్ల రేపు పెరిగి పెద్ద అవుతుంది, అమ్మాయి చూసుకుంటుంది. అమ్మాయి చూసుకున్నా చూసుకోకపోయినా కూడా దిస్ ఈజ్ కంప్లీట్ ఇన్సెన్సిటివిటీ. అంటే మీడియా అన్న మాటకు మనం ఒక గౌరవం అనేది లేకుండా చేస్తామని అనిపిస్తుంది. సో బేసికల్గా మా డిమాండ్స్ ఇక్కడ విమెన్ జర్నలిస్టులుగా, స్వేచ్ఛ ఫ్రెండ్స్గా, ఒకటి చట్టం సరిగా పనిచేయాలి, ఎవరైతే దీనికి కారణమో అతని మీద తప్పకుండా చర్య తీసుకోవాలి, మీడియా వైపు నుంచి సెన్సిటివ్గా దీన్ని ప్రజెంట్ చేయాలి. ఇవి మా ప్రధానమైన డిమాండ్స్ ఇక్కడ. సలీమా. వనజ గారు చెప్పినట్లు నిజంగా ఒక సంఘటన విషాదకరమైనది. కానీ ఒక పాపని, మైనర్ బాలికలను తీసుకొని వచ్చి ఈ విధంగా ఆమెని ఆలోచించకుండా ఉన్న చట్టాలన్నింటినీ పక్కన పెట్టి ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఛానల్స్, అంటే యూట్యూబ్స్ని ఫాలో అయిపోయి మేము సెన్సేషన్ అయితే చాలు, వ్యూస్ పెరిగితే చాలు అనే విధంగా ఆలోచించకుండా చట్టాన్ని, గైడ్ లైన్స్ని ఫాలో అయ్యి చెప్పినట్లు ఏదైతే ఆ ఫీడ్ పెట్టారో వాటిని ఒక ఛానల్ ఆల్రెడీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసింది. దాన్ని వెంటనే తీసివేస్తే అమ్మాయి భవిష్యత్తుకి ఉపయోగం. ఇంతే కాదు, భవిష్యత్తులో కూడా ఇట్లాంటి చాలా జరుగుతున్నాయి. ఒక ఉమెన్ జర్నలిస్టుగా తను ఎంత ఫేమస్తో తెలుసు. దాన్ని ఉపయోగించుకొని కొంతమంది వాళ్ళకున్న కుటుంబంతో ఉన్న పరిచయాలను ఉపయోగించుకొని కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని పక్కన పెట్టి మేము ఉమెన్ జర్నలిస్టులుగా అప్పీల్ చేస్తుంది, ఇటువంటివి చాలా గతంలో జరిగినవి, భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ఈ గైడ్ లైన్స్ని పక్కన పెట్టి మీడియా దయచేసి ఇట్లాంటి మనం ఇలా సెన్సేషనల్ చేయొద్దు అనేటువంటి అప్పీల్ని ఉమెన్ జర్నలిస్టులుగా మేము తీసుకురాదలుచుకున్నాం. కాబట్టి దాన్ని దయచేసి మీడియా అందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఏదైతే అప్పీల్ చేస్తున్నామో దాన్ని వెంటనే మా అప్పీల్ని స్వీకరించి వాటిని ఆ ఫీడ్ని మొత్తం
తీసేసి భవిష్యత్తులో కూడా ఇటువంటి జరగకుండా మీడియా మేనేజ్మెంట్ ముఖ్యంగా పెద్ద పెద్ద ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి మా వైపు నుంచి కోరుకుంటున్నాము. అట్లాగే స్వేచ్ఛకు కూడా న్యాయం జరుగుతున్నటువంటి నమ్మకం మాకు ఉంది. దానికోసం కూడా ఉమెన్ జర్నలిస్టులుగా మేము ఖచ్చితంగా ముందుంటాము. ఫస్ట్ మా అప్పీల్ అయితే దయచేసి ఉన్నటువంటి ఆ ఫీడ్ ఏదైతే తీసివేసి భవిష్యత్తులో కూడా ఇటువంటి జరగకుండా మా అప్పీల్ని స్వీకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రాజేశ్వరి, లాస్ట్కి నువ్వు ఇంగ్లీష్లో సమాప్తి చేస్తావు కదా, పద్మావంగపల్లి. మేము ఇక్కడ మా డిమాండ్ కూడా మేమేమి బయట నుంచి అంటే అనవసరమైన డిమాండ్ ఏం చేయట్లేదు. గైడ్ లైన్స్ ఏమున్నాయో అవి ఫాలో అవ్వండి చాలు. గైడ్ లైన్స్కి సంబంధించి మేమందరం ఒక 50 మంది విమెన్ జర్నలిస్టులు సంతకం బట్టి ఒక లెటర్ కూడా రాసాము. ఆ లెటర్ కూడా మేము రిలీజ్ చేస్తాము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత. అంటే డిజిటల్ కాపీనే ఉంది, అది కూడా మీ అందరికీ ఇస్తాం మేము. ఓకేనా? చాలా సందర్భాల్లో మనం చాలా మీడియాలో ఉన్నప్పుడు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ యూట్యూబ్స్లో కానీ పత్రికల్లో పనిచేస్తున్నప్పుడు చాలా సంఘటనలు, ఇట్లాంటి సంఘటనలు మనం కవర్ చేస్తూ ఉంటాం. అప్పుడు కూడా చాలా సందర్భాల్లో చాలామంది ఇలా రాశారు, ఇలా రాస్తున్నారు, ఇలా కామెంట్ చేస్తున్నారు మహిళల గురించి, పిల్లల గురించి అంటున్నప్పుడు మేము విమెన్ జర్నలిస్టులుగా మాలో మేము ప్రశ్నించుకుంటున్నాం. దీన్ని ఎట్లా మనం ప్రశ్నించాలి, ఎట్లా మీడియా సంస్థలకు తెలియజేయాలి, ఎట్లా దీన్ని ఇలాంటి వార్తల్ని ప్రసారం చేయకుండా ఉండాలి, ఇట్లాంటి కవరేజ్ చేయకుండా ఉండాలనేటువంటిది చాలా సందర్భాల్లో విమెన్ జర్నలిస్టుల మధ్య ఈ చర్చ వచ్చింది. అయితే ఈరోజు స్వేచ్ఛ మరణం మేమందరం కూడా మూకుమ్మడిగా ఐక్యంగా మీడియా సంస్థలకి, మన సంస్థలకే మళ్ళీ మనం ఒక అపీల్ చేసే ఒక పరిస్థితికి మనం అందరం నెట్టబడ్డాం అనేటువంటిది ఒక బాధాకరమైనటువంటి పరిస్థితిలో ఇవాళ మేము మాట్లాడుతున్నాం. ఇవాళ స్వేచ్ఛ, నిన్న ఇంకొక సంఘటన, రేపు ఇంకో సంఘటన. ఆ సంఘటన జరిగినప్పుడు మీరు మాట్లాడారా, అట్లా మాట్లాడారా, మీరు అప్పుడు ప్రశ్నించారా అని చాలా మంది కూడా బయట నుంచి ప్రశ్నలు వచ్చినటువంటి మా దృష్టికి వచ్చింది. ఎప్పుడూ మేము మహిళల పక్షంగా, పిల్లల పక్షంగా మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉన్నాము. ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టకూడదు, ఇలాంటి స్టోరీస్ కవర్ చేయకూడదు, పిల్లల్ని చూపించకూడదు, పిల్లలతో ఇంటర్వ్యూ చేయకూడదు, వాళ్ళని బ్లర్ చేయాలి. చాలా సందర్భాల్లో చనిపోయిన మహిళల్ని కూడా బ్లర్ చేసే ఫొటోస్ పెట్టాలి, వాళ్ళని చూపించకూడదు, బాధితుల్ని చూపించకూడదు అని చాలా సందర్భాల్లో మేము మాట్లాడుతూనే ఉన్నాము. కానీ చాలా మా మాటలు అది పెడచెవినట్టుగానే ఉన్నాయి. కనీసం ఈ సందర్భంగా ఒక స్నేహితురాల్ని, మా అందరికీ ఆత్మీయురాలుగా ఉన్నటువంటి స్నేహితురాల్ని కోల్పోయిన ఈ దుఃఖంలోంచి మీ అందరికీ చేస్తున్నటువంటి మీడియా సంస్థలకి, మీడియా యాజమాన్యాలకి, యూట్యూబ్ నిర్వాహకులకి, యూట్యూబ్ సంస్థలకి, పత్రికా యాజమాన్యాలకి అందరికీ కూడా మా అందరి రిక్వెస్ట్, ఇది మహిళల రిక్వెస్ట్, మహిళా జర్నలిస్టుల రిక్వెస్ట్. ఇది చాలా మంది మేము ఇట్లా పెడుతున్నాం ప్రెస్ మీట్ అంటే గట్టిగా చెప్పండి, అందరి నోర్లు మూయించండి. చెత్తగా పెడుతున్నారు, చూడలేక బాధగా ఉంది. మన ఇంట్లో ఆడపిల్ల అయితే, వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల అయితే ఇట్లాగే పెడతారా? వాళ్ళ ఇంట్లో మహిళలు చనిపోతే ఇలాంటి ఫోటో